నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. జీఎస్టీ సంస్కరణలపై శాసనసభలో ప్రసంగించిన సీఎం చంద్రబాబు నాయుడు సంస్కరణలకు తాను ఎప్పుడు ముందుంటానని వెల్లడి. ప్రజలకు ఆర్థిక వ్యవస్థలకు జీఎస్టీ లాభదాయకమన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఆర్థిక ఆటుపోట్లున్న దేశ ప్రగతి కోసం మద్దతని వ్యాఖ్య. ఈ నెల 27 వరకు కొనసాగుతున్న ఏపీ అసెంబ్లీ బీఎస్సీలో నిర్ణయించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, స్పీకర్ అయ్యన్న పాత్రుడు. జీఎస్టీ సంస్కరణల ప్రయోజనాలు ప్రతి ఒక్కరికి అందించేలా అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. దీనికోసం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయనున్నట్లుగా వెల్లడించారు. జీఎస్టీ సంస్కరణల ప్రయోజనాలపై ఈ నెల 20న యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నామని ఆయన ప్రకటించారు. జీఎస్టీ 2.0ను స్వాగతిస్తూ శాసనసభలో జరిగిన చర్చలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జీఎస్టీ నూతన విధానం, దానివల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. సంస్కరణలకు ఎప్పుడు తాను మద్దతిస్తానన్న ఆయన జీఎస్టీ 2.0ను స్వాగతిస్తున్నట్లుగా తెలిపారు. ఆర్థిక ఇబ్బందులున్న తనకు దేశం, రాష్ట్రం, ప్రజలే ముఖ్యమని ఉద్ఘాటించారు. వికసిత్ భారత్, స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్య సాధనలో జీఎస్టీ సంస్కరణలు ఊతమిస్తాయని అన్నారు. జీఎస్టీ స్లాబ్ల మార్పుల వల్ల దేశంలోని 140 కోట్ల మందికి లబ్ధి చేకూరుతుందని అన్నారు. నూతన సంస్కరణ వల్ల ఏపీకి కొంత నష్టం ఉన్న దేశ విశాల ప్రజా ప్రయోజనాల దృష్ట్యా స్వాగతిస్తున్నట్లుగా ఆయన చెప్పారు. ఎవరైతే సంపద సృష్టించలేరో వాళ్లకు సంక్షేమం ఇచ్చే అధికారం కూడా లేదు. అప్పులు చేసి సంక్షేమ కార్యక్రమాలు ఇస్తే అది సస్టైనబుల్ కాదనేది నా ప్రగాఢమైన నమ్మకం. నా సుదీర్ఘ రాజకీయంలో ఇదే ప్రాక్టీస్ చేశాను. అందుకే ఈ రిఫార్మ్ వస్తే మా ఫైనాన్స్ మినిస్టర్ గారు, మా ఫైనాన్స్ సెక్రటరీ గారు అందరూ వచ్చి, సార్ మనకు నష్టం వచ్చేస్తుంది, చాలా ఇబ్బందులు వస్తాయి, ఆర్థికంగా ఇబ్బందులు పడతామంటే ఆర్థిక ఇబ్బందుల తర్వాత ఫస్ట్ దేశం, రాష్ట్రం ముఖ్యం. మనం అంతా కూడా లాంగ్ టర్మ్ రిఫార్మ్ చూడాలి. ఇట్ విల్ బి ఏ గేమ్ చేంజర్, డోంట్ అబ్జెక్ట్. ఫస్ట్ మీరు వెళ్ళి సపోర్ట్ చేయమని చెప్పిన వ్యక్తి నేనని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఆ పని చేశాను. అయితే దీంట్లో సైలెంట్ ఫీచర్స్ ఒకసారి చూస్తే మనం నెక్స్ట్ ఈరోజు వచ్చిందంతా కూడా, ఇంత మునుపంతా కూడా ఒక కాంప్లెక్స్ కానీ 4 టైర్ సిస్టమ్ ఉండేది. ఆ 4 టైర్ సిస్టంలో 5, 12, 18, 28 ఇందులో కూడా ఒకే ప్రోడక్ట్కి సంబంధించిన వేరియస్ బై ప్రోడక్ట్స్ వస్తే ట్యాక్సేషన్ మార్చేసేవాళ్ళు, వేరే స్లాబ్కి పోయేది. దానివల్ల ఎక్కడికక్కడ కాంప్లికేట్ చేసి లేనిపోని సమస్యలు, ట్యాక్స్ పే చేయడం కానీ, అధికారులు వీళ్ళని ఎరాస్ చేయడం కానీ, ఇలాంటి కాంప్లికేషన్స్ అన్నీ ఉండేటివి. ఈరోజు చాలా సింపుల్గా 5 టైర్ స్ట్రక్చర్ని 2 స్లాబ్లు 5, 18 దీనివల్ల 140 కోట్ల మందికి నాకు ఏమాత్రం అనలేదు, ప్రతి ఒక్కరికి లాభం కలుగుతుందని మరొకసారి ఘంటాపదంగానే మీ అందరికీ చెప్పేస్తున్నాను. దేశంలోని ప్రతి పౌరుడికి లబ్ధి చేకూరేలాగా జీఎస్టీ సంస్కరణలు ఉన్నాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. పన్నుల భారం తగ్గడం ద్వారా ప్రజలకు ఆదాయం పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. జీఎస్టీ 2.0కు ఆంధ్రప్రదేశ్ మద్దతు ఇస్తుందని అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా పవన్ స్పష్టం చేశారు. జీఎస్టీ 2.0ను స్వాగతిస్తూ శాసనసభలో జరిగిన చర్చలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ జీఎస్టీ సంస్కరణలు దేశ ప్రగతికి బాటలు వేస్తాయని అన్నారు. జీఎస్టీ సంస్కరణలు ఒక దానికి రాష్ట్ర ప్రతినిధిగా బాధ్యత వహించినట్లుగా తెలిపారు. సంస్కరణలు ముందుండి నడిపిన నిర్మలా సీతారామన్ కృషి అభినందనీయమని, రాష్ట్ర ఆదాయానికి నష్టం కలిగిన సామాజిక ప్రయోజనాల కోసం సమర్థించామని చెప్పుకొచ్చారు. చారిత్రాత్మక సంస్కరణలకు మద్దతు తెలిపిన తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని గుర్తు చేశారు. జీఎస్టీ పన్ను విధానం సులభతరం ద్వారా ప్రజలకు ప్రత్యక్ష లాభం చేకూరుతుందని, వ్యాపారులపై పన్నుల భారం తగ్గి పన్నుల వ్యవస్థలో పారదర్శకత పెరుగుతుందని అన్నారు. ప్రజల పొదుపు పెంచి కొనుగోలు శక్తి పెంపొందించేందుకు దోహదం చేస్తుందని అన్నారు. స్థిరమైన వృద్ధి మార్గంలో నిలపడానికి ఈ యొక్క సంస్కరణలు ఉపయుక్తంగా ఉంటాయని పేర్కొన్నారు. కొత్త పెట్టుబడులు పెంచి ఆర్థిక వృద్ధికి దారితీస్తుందని ఆయన వెల్లడించారు. 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఎర్రకోట నుండి చేసిన జీఎస్టీ 2.0 సంస్కరణలు చారిత్రాత్మక ప్రకటన దేశ ప్రగతికి బాటలు వేస్తూ ఉంది. ఈ సంస్కరణలను ముందుండి నడిపిన గౌరవ కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారి కృషి ప్రత్యేకంగా అభినందనీయం. జీఎస్టీ మండలి 56వ సమావేశంలో వాటిని ఆమోదించింది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి రాష్ట్ర ఆదాయాలకు ప్రత్యేకించి అనేక సందర్భాల్లో
ముఖ్యంగా జిఎస్టీ వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక సందర్భంలో అన్న మాటలు, రాష్ట్ర ఆదాయాలకి నష్టం కలుగుతున్నప్పటికీ కూడా సామాన్యుల ప్రయోజనాల కోసం విధానాన్ని మనం బలంగా సమర్థించాలని చెప్పి ఈరోజు వారు కూడా దీన్ని బలంగా సమర్థించారు అధ్యక్షుడు. ఎందుకంటే మనకి ఆర్థిక ఆటుపోట్లని చూస్తూ కూడా వచ్చే ఆదాయం తగ్గిపోతున్న జిఎస్టీ సంస్కరణల వల్ల, కానీ దాన్ని ఇంకొకలాగా దాన్ని ఎలా పూడ్చుకోవాలని తెలిసి ఆయన ముందుండి దీన్ని మద్దతు తెలిపినందుకు వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ చారిత్రాత్మక సంస్కరణలకు మద్దతు తెలిపిన తొలి రాష్ట్రంగా నిలిచింది నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. జిఎస్టీ పన్నుల విధానాన్ని సులభతరం చేయడం ద్వారా సాధారణ ప్రజలకు ప్రత్యక్ష లాభాన్ని చేకూర్చి వ్యాపారులపై పన్నుల భారాన్ని తగ్గించి పన్ను వ్యవస్థలో పారదర్శకతను పెంచుతోంది. ఈ చారిత్రాత్మక సంస్కరణ పన్నుల విధానాన్ని సులభతరం చేసి వ్యాపార పరిశ్రమల అభివృద్ధికి సహకరిస్తుంది. ప్రజల పొదుపును పెంచి కొనుగోలు శక్తిని పెంపొందించడానికి, కొత్త పెట్టుబడులను ఆకర్షించి దేశాన్ని స్థిరమైన వృద్ధి మార్గంలో నిలపడానికి దోహదపడుతుంది. జిఎస్టీ రేట్ల సరళీకరణ ద్వారా ప్రజలు అధికంగా ఉపయోగించే వస్తువులు, సేవలకు డిమాండ్ పెంచి ఉత్పత్తిని విస్తరించి కొత్త పెట్టుబడులను ప్రోత్సహిస్తుంది. తద్వారా ఆర్థిక వృద్ధికి దారితీస్తుంది. నిజంగా ప్రజలకి, ఆర్థిక వ్యవస్థకి చాలా లాభదాయకమైన సంస్కరణ. రంగాల వారీగా చూసుకుంటే ముఖ్యంగా రైతుల కోసం ట్రాక్టర్లు, వ్యవసాయ యంత్రాలు, పరికరాలు మరియు ఇన్పుట్స్ పై పన్నులు తగ్గించడం వల్ల సాగు వ్యవసాయ వ్యయాన్ని తగ్గించి ఉత్పాదకను పెంచుతాయి. తద్వారా గ్రామీణ ప్రాంత ప్రజల ఆదాయాలు పెరుగుతాయి. ఆధునిక సాంకేతిక పరికరాల వినియోగం ప్రోత్సహించడం ద్వారా వ్యవసాయ వృద్ధి మరింత బలపడుతుంది. తక్కువ ఆదాయ కుటుంబాల కోసం పాలు కానీ, పెరుగు కానీ, పన్నీర్ లాంటి నిత్యావసర వస్తువులపై పన్ను 5% నుండి 0% తగ్గించడం ద్వారా రోజువారీ వ్యయాన్ని తగ్గిస్తూ ఉంది. నిత్యావసరాలు నెయ్యి కానీ, వెన్న కానీ, వంట పాత్రలపై పన్ను 12% నుంచి 5% తగ్గించడం కూడా కుటుంబ బడ్జెట్లకి ఇది చాలా ఉపశమనం కలిగిస్తుంది. జిఎస్టీ 2.0తో భరోసా. ఈ సంస్కరణ ద్వారా ప్రజల చేతిలో ఉండే సంపద మరింత పెరిగి వస్తువుల వినియోగం పెరగడంతో పాటు నూతన పెట్టుబడులకు ప్రోత్సాహం లభిస్తుంది. తద్వారా ఆదాయ సేకరణ పెరుగుతుంది. వాణిజ్య పరిశ్రమలకి సంబంధించి జిఎస్టీ సంస్కరణ విజయవంతమైన అమలు సహకరించిన అన్ని వాణిజ్య సంస్థలు, వ్యాపార సంఘాలు, పరిశ్రమ సంఘాలకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతోంది. ప్రజలకి లబ్ధి చేరేలా చేసిన ఈ భాగస్వామ్యం సమగ్ర వృద్ధిలో సాధనలో కీలకం. ఈ అవగాహన కార్యక్రమం ముఖ్యంగా జిఎస్టీ సంస్కరణ లాభాలు ప్రతి కుటుంబానికి చేరుకోవడానికి ఇది ఒక కార్యక్రమం చేపట్టాలని అందరం కోరుకుంటా ఉన్నారు అధ్యక్షుడు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈ నెల 27 వరకు కొనసాగనున్నాయి. మొత్తం 8 రోజుల పాటు జరగనున్న ఈ సమావేశాల సమయాల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఇకపై ఉభయ సభలు ఉదయం 10 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనున్నాయి. మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు భోజన విరామం ఉంటుంది. అయితే ఈ నెల 24వ తేదీన మాత్రం మధ్యాహ్నం 1 గంట వరకు సమావేశాలు జరుగుతాయి. శనివారం, ఆదివారం అంటే 20, 21 తేదీలో సభలకు సెలవుగా నిర్ణయించారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన జరిగిన శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు, ఆర్థిక శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, జనసేన నుంచి మంత్రి నాదెండ్ల మనోహర్, బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు, ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు సమావేశంలో పాల్గొన్నారు. మొదట బీఎస్ ఈ నెల 30వ తేదీ వరకు సమావేశాలు జరపాలని నిర్ణయించిన దుర్గాష్టమి 30వ తేదీ, పింఛన్ల పంపిణీ అక్టోబర్ 1వ తేదీ కారణంగా షెడ్యూల్ మార్చి 27వ తేదీకే సమావేశాలు ముగించాలని నిర్ణయించారు. ఈ నెల 22వ తేదీ నుంచి ప్రారంభం కానున్న దసరా ఉత్సవాలతో పాటు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న విజయవాడ ఉత్సవం కూడా అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని ఎమ్మెల్యే సుజనా చౌదరి తెలిపారు. భక్తులకు సంతృప్తికరమైనటువంటి దర్శనం కలిగించడమే లక్ష్యంగా అధికారులందరూ పనిచేయాలని అన్నారు. గతంలో ఎదురైన సమస్యలను అధిగమించి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇంద్రకీలాద్రిపై ఈ నెల 22వ తేదీ నుంచి ప్రారంభం కానున్న దసరా మహోత్సవాల ఏర్పాట్లను విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి పరిశీలించారు. ఇంద్రకీలాద్రి నుంచి కాలినడకన క్యూ లైన్లు ఈవో సేనా నాయక్ కూటమి నేతలతో కలిసి ఆయన స్వయంగా పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ భక్తులకు సంతృప్తికరమైనటువంటి దర్శనం కల్పించడమే లక్ష్యంగా అధికారులందరూ పనిచేయాలన్నారు. ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని, అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని సుజనా చౌదరి ఆదేశించారు. గత ఏడాది కన్నా ఘనంగా దసరా ఉత్సవాలు నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే సుజనా తెలిపారు. విజయవాడ ఎంపీ కేశవ్ శివనాథ్ని, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్ రావు, బోండా ఉమామహేశ్వర కూటమి నేతలందరి సమన్వయంతో సమిష్టిగా దసరా ఉత్సవాలను విజయవంతం చేస్తామని అన్నారు. గతంలో ఎదురైన సమస్యలను అధిగమించి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. పెండింగ్ పనులను వేగంగా పూర్తి చేయాలని ఈవో సేనా నాయక్ తెలిపారు. తొలుత ఎమ్మెల్యే సుజనా దుర్గమ్మను దర్శించుకున్నారు. ఈవో సేనా నాయక్, ఆలయ అధికారులు ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు.
అమ్మవారి దర్శన అనంతరం వేద పండితులు ఆశీర్వదించి అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. మనకి దసరా ఉత్సవాలు రేపు 22వ తేదీ నుంచి స్టార్ట్ అవుతూ ఉన్నాయి. దానిని పురస్కరించుకొని అమ్మవారి దర్శనం ఈరోజు చేసుకొని ఏర్పాట్లన్నీ కూడా మన ఈఓ గారు నాయక్ గారితో కలిసి అన్ని ఏర్పాట్లు పర్యవేక్షించడం జరిగింది. ఈసారి లాస్ట్ ఇయర్ నాది మొదటి అనుభవం, ఈసారి ఇంకా బాగా చేస్తున్నారు. ఇంకా బ్రహ్మాండంగా చేయాలని, భక్తులకి మంచి దర్శనం, అమ్మవారి దర్శనం కలగాలని, ఈజ్ ఆఫ్ దర్శనం అనే కాన్సెప్ట్తో హోల్డింగ్ ఏరియాస్ అన్ని పెట్టి మంత్రి రామనారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలోనూ కమిషనర్ గారు, ఈఓ గారు, ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం అన్ని ఏర్పాట్లు కూడా బాగా చేస్తూ ఉన్నాం. ఇక్కడ మాకు లోకల్గా కూడా అది కూటమి 3 పార్టీలు, భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీ 3 పార్టీలు కూడా చాలా ఐకమత్యంతో కలిసి చేస్తూ ఉన్నాయి. రేపు కానీ ఎల్లుండి కల్లా ఉత్సవ కమిటీ మెంబర్స్ను కూడా అందరి దగ్గర తీసుకోవడం జరిగింది. వాళ్ళందరి నేమ్స్ కూడా అనౌన్స్ చేస్తాం. తప్పకుండా అమ్మవారి చలవతో ఈసారి ఉత్సవం చాలా బ్రహ్మాండంగా జరుగుద్దని భావిస్తూ, ఇంకా డైలీ కూడా పర్యవేక్షణకి మా ఎమ్మెల్యే ఆఫీస్ తరఫున, నా తరఫున కూడా నేను కూడా మళ్ళీ పర్యటించి కంటిన్యూస్గా భక్తులకి సౌకర్యార్థం, ఎందుకంటే దేశం నుంచి చాలా ప్రదేశాల నుంచి కూడా వస్తారు కాబట్టి, మన రాష్ట్రమే కాదు మన పక్క రాష్ట్రం తెలంగాణ నుంచి కూడా చాలామంది ఎక్కువ వస్తారు. నార్త్ నుంచి, తమిళనాడు నుంచి కూడా, కర్ణాటక నుంచి కూడా వచ్చేవాళ్ళు చాలామంది ఫోన్లు చేశారు. డెఫినెట్గా వాళ్ళందరికీ కూడా లాస్ట్ ఇయరే చాలా ఇంప్రూవ్ చేసాం, అంతకంటే ఇంకా ఇంప్రూవ్ చేయాలని చెప్పి ఇప్పుడు కొత్త ఈవో గారితో కూడా సంప్రదించాం. రేపు మళ్ళీ ఫైనల్ మీటింగ్ కూడా ఉంటుంది. ప్రతి సచివాలయంలో RRR రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ కేంద్రం ఏర్పాటు చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర అధికారులను ఆదేశించారు. తోటి వారికి కూడా ఈ కేంద్రాల గురించి తెలియపరచాలని కమిషనర్ తెలిపారు. స్వచ్ఛోత్సవ స్వచ్ఛత ఈ సేవ 2025లో భాగంగా ప్రతి సచివాలయంలో RRR కేంద్రం ఏర్పాటు చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర హెచ్చమన్నారు. రాఘవయ్య పార్క్ వద్ద ఏర్పాటు చేసిన RRR సెంటర్ను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో ఇప్పటికే 64 వార్డులో 64 మంది మరియు 9 ప్రత్యేకమైన RRR కేంద్రాలు ఉన్నాయని, ప్రస్తుతం ప్రతి సచివాలయంలో కూడా ఒక RRR కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, ప్రజలు RRR కేంద్రం వద్దకు వచ్చి వారికి అవసరం లేని స్టీల్ పాత్రలు, వస్తువులు, పుస్తకాలు, కాగితాలు, చెప్పులు, షూలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఇతరత్ర సామాగ్రిని ఈ RRR కేంద్రాల్లో అందించవచ్చని, వాటి ద్వారా వ్యర్థాలను రెడ్యూస్ అంటే తగ్గించడం, రీయూజ్ అంటే మళ్లీ వాడటం, రీసైకిల్ అంటే పునరుద్ధరించే చర్యలు అధికారులు తీసుకుంటారని తెలిపారు. అక్కడ ప్రజలు అందిస్తున్న పుస్తకాలను చూసి వారిని ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు అభినందించారు. తమ తోటి వారికి కూడా ఈ కేంద్రాల గురించి తెలియపరచాలని కమిషనర్ కోరారు. అసెంబ్లీ సమావేశాల ప్రజా ప్రతినిధులకి తమ గళాన్ని వినిపించే ప్రధాన వేదిక కావాలని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి అన్నారు. ఈ మేరకు స్పీకర్ను కలిసి సమావేశాల గడువును కనీసం 30 రోజులు పెంచాలని లేఖను అందజేశామని వెల్లడించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి మాట్లాడుతూ, పార్టీలకు అతీతంగా ప్రతి ఎమ్మెల్యేకు ప్రశ్నోత్తరాల సమయం 0 అవర్లో మాట్లాడే అవకాశం ఇవ్వాలని అన్నారు. ఇప్పట్లో జరగబోయే బీఏసీ సమావేశంలో నా లేఖపై చర్చ జరగాలని ఆశిస్తున్నానని చెప్పారు. తెలంగాణలో జరుగుతున్న మన రాష్ట్ర అసెంబ్లీలోనూ గంట పాటు గమనించదగ్గ చర్చలు జరగాలని అభిప్రాయపడ్డారు. ప్రవేశపెట్టే బిల్లుపై లోతైన చర్చ అనంతరమే వాటిని ఆమోదించాలని అన్నారు. ఇది ప్రజలకు మేలు చేసే దిశగా అడగాలని చెప్పారు. వైసీపీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి మాట్లాడుతూ, కేవలం మండలిలో మాట్లాడే అసెంబ్లీలో గైహాజరు కావడం సరికాదని అన్నారు. నియోజకవర్గాల సమస్యలు ఇక్కడ ప్రభుత్వం దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకురావడానికి ఎమ్మెల్యేలు అందరూ కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందరికీ తగినంత సమయం దొరకటం లేదు. కాబట్టి దయచేసి వారం 10 రోజులని కాకుండా, ఆలోచన కాకుండా 30 రోజులు కనీసం అసెంబ్లీని నడపండి అని నేను విజ్ఞప్తి చేశాను. అదే సందర్భంలో ప్రశ్నోత్తరాల సమయం అలాగే 0 అవర్లో ఏవైతే అప్పటికప్పుడు ప్రస్తావించాల్సిన అంశాలు ఉంటే దానికి వీలుగా దానికి గంటల్ని కూడా, ఇప్పుడు 1 గంట ప్రశ్నోత్తరాలు, 0 అవరు కొంతమందికే అవకాశం వస్తుంది. అలా కాకుండా అందరు ఎమ్మెల్యేలకి తమ తమ నియోజకవర్గ సమస్యలు సభ ముందు పెట్టడానికి, ప్రభుత్వంతో విన్నవించుకోవడానికి తగిన సమయం కేటాయించడానికి ప్రశ్నోత్తరాల సమయాన్ని అలాగే 0 అవర్ని కూడా గంటలు పెంచమని నేను విజ్ఞప్తి చేశాను. ఇప్పుడు బిఏ సమావేశం జరుగుతూ ఉంది. ఆ సమావేశంలో నా ఉత్తరాన్ని కూడా పెట్టి చర్చించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేశాను. ఎందుకంటే ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి కూడా తన నియోజకవర్గం ఉన్న సమస్యల్ని ఇక్కడ చెప్పుకోవాలనుకుంటారు. సమయం దొరక్కపోతే
ప్రజలు అపార్థం చేసుకునే అవకాశం కూడా ఉంది. కాబట్టి ప్రతి ఒక్క శాసనసభ్యుడికి సమయం వచ్చేలాగా పని దినాలని, పని గంటల్ని కూడా మీరు తెలంగాణలో చూడండి. తెలంగాణలో ఎక్కువ రోజులు నడుపుతా ఉన్నారు. అలాగే మొన్న మీరు చర్చ సందర్భంగా రాత్రి 2:30-3 గంటల దాకా కూడా సభ్యులంతా కూర్చొని వివిధ అంశాల మీద చర్చించారు. ఏవైతే మనం బిల్లు పాస్ చేస్తున్నామో, ఏవైతే సభ ముందుకు వివిధ శాఖలకు, మంత్రిత్వ శాఖలకు సంబంధించిన బిల్లు వస్తున్నాయో ఆ అంశాల మీద సరైన చర్చ జరగకుండా మనం పాస్ చేస్తే అది కూడా అవగాహన రాహిత్యం అవుతుంది. అది కూడా సరైన పద్ధతి కాదు అని నేను వ్యక్తిగతంగా భావిస్తా ఉన్నాను. కాబట్టి లోతైన చర్చ జరగాలంటే వివిధ అంశాల మీద శాసన సభ్యుల అభిప్రాయాలను తెలుసుకొని వాటిల్ని బిల్లు పాస్ చేయడం ద్వారా ఎమ్మెల్యేలకు అవగాహన ఉంటుంది. మనం చేస్తున్న బిల్లు పట్ల ప్రజలకు కూడా తెలిసే అవకాశం ఉంటుందని నేను స్పీకర్ గారికి విజ్ఞప్తి చేశాను. ఇదే సందర్భంగా మీ ద్వారా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పక్ష నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అయ్యా, మండలిలో మీ వాళ్ళు వచ్చి ఏదో ఒక 4 మాటలు మాట్లాడుతూ ఉన్నారు, ప్రజలు కూడా వింటా ఉన్నారు. మీరు మంచి మాట్లాడుతున్నారో తప్పు మాట్లాడుతున్నారో అనేది వేరే విషయం అయితే 4 మాటలు మాట్లాడే అవకాశం మీకు వచ్చింది. మీరు నిర్మాణాత్మకంగా వ్యవహరించి ప్రభుత్వాన్ని విమర్శించాలంటే విమర్శించండి, ఏమి ఇబ్బంది ఏమీ లేదు. తప్పులు జరుగుతుంటే ఎత్తి చూపండి, ఏమి ఇబ్బంది ఏమీ లేదు. కానీ మీరు సభని లేదా సభా సమయాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, వాళ్ళ ఎమ్మెల్యేలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మండలిలో వచ్చినప్పటికీ ఒక రకంగా వ్యవహరించడం, శాసన సభకు వచ్చేసరికి ఇంకొక రకంగా వ్యవహరించే పార్టీ మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పార్టీ వ్యవహారాన్ని చూస్తా ఉన్నాం. ఈ దేశంలో కూడా ఎక్కడా లేదు. విజయవాడ కనకదుర్గమ్మ నవరాత్రి ఉత్సవాల విశిష్టతకు భంగం కలిగించేలా ఎంపీ కేశవ్ చిన్ని వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పేర్ని నాని మాట్లాడారు. తనపై ఎంపీ చిన్ని అక్కసు, ఆక్రోశం, బాధ అన్ని వెలగక్కారని అన్నారు. ఆయనకు ప్రజాసేవ పట్టదు, ప్రజలు పట్టదు, స్థానిక ఎమ్మెల్యేలు కూడా పట్టరని వ్యాఖ్యానించారు. రోజు క్లోజింగ్ లెక్కలు చూసుకోవటం సరిపోతుందని విమర్శించారు. 2007లో ఎండోమెంట్ కమిషన్ వాళ్ళు 130 మంది 2 లక్షలు కట్టి దేవుడు భూముల ఆక్షన్లో పాల్గొన్నారని, 130 మంది ఆక్షన్లో పాల్గొంటే నేను భూమి ఎలా కొట్టేస్తానో మరి చిన్ని చెప్పాలని అన్నారు. పార్లమెంటేరియన్ అయినటువంటి శివనాథ్ అలియాస్ చిన్ని గారు, ఆయన ఎంత అత్యుత్తమం అంటే ప్రజాసేవ పట్టదు, బెజవాడ పార్లమెంట్ ప్రజలు పట్టరు, ప్రతిపక్షాలలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ గురించి కూడా పట్టించుకునే తీరిక లేదు, ఎమ్మెల్యేల గురించి కూడా పట్టించుకునేటువంటి తీరిక లేదు. వారికి ఎవరు పట్టరు. ఆయన అంతా బిజీ నోట్లు లెక్కెట్టుకోవటం, సాయంత్రానికి ఎంత వచ్చింది రాత్రికి క్లోజింగ్ బ్యాలెన్స్ చూసుకోవటం, వాటిని ఏ పూటకు ఆ పూట, లేకపోతే వారానికి ఒకసారి హైదరాబాద్ తరలించడమా, లేకపోతే రోజు ఈ సొమ్మెళ్ళిపోతే వెనకాల ఫ్లైట్లో ఈయన వెళ్తామా, ఈ బిజీగా ఉన్నారు. ఈ బిజీలో ఆయన నా గురించి నేదేదో దేవుడు ఆస్తి మా ఊళ్ళో ఎవడో చెప్పాడు, అది పుచ్చుకుని ఈయన ఏలాడతాడు. ఇక్కడ 2007 సంవత్సరం ఈ 29 మార్చి 2007 ఉదయం 11 గంటలకి ఇది ఆక్షన్ జరిపింది ఎవరయ్యా అంటే అప్పటి ఆర్జేసీ, మీ అందరికీ సుపరిచితమైనటువంటి ఆజాద్ గారు అని ఒక ఆయన ఉన్నారు. ఆయన కూడా ఎండోమెంట్స్ కమిషనరేట్ లో అప్పుడు ఈ అసెట్స్ దేవుడు ఆస్తులను చూసేటువంటి సెక్షన్ లో ఉండేవారు. ఆక్షన్ లో 135 మంది ఒక్కొక్కరు 2 లక్షల రూపాయలు డిపాజిట్ గా కట్టి ఆక్షన్ పాడుకున్నారు. 135 మంది 2 లక్షల చొప్పున ఆక్షన్ జరిగితే దాంట్లో నేనెట్టా కొట్టేశానో మరి మీరు ఈ కృష్ణానది ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి, లేదా ఇక్కడి నుంచి అక్కడికి ఈద్దాం అనుకున్నటువంటి ఆ సమాచారం ఇచ్చిన గోదావరి మీరు పట్టుకున్న ఆ తోక ఎవరిదో వాళ్ళు చెప్పాలి, అది పుచ్చుకుని బయలుదేరిన మీరు చెప్పాలి. ఈ 135లో సరే వీళ్ళందరూ నేను వదిలిచ్చావంటే ఈ 135 మందిలో దాదాపుగా 50% మంది టీడీపీ వాళ్ళు. ఇందులో 30వ పేరు 2 లక్షల రూపాయలు కట్టినటువంటి 30వ పేరు కొల్ రవీంద్ర గారికి గుండికాయ, ఇంకేదో కాయో రోజు ఆయనతోనే ఉంటాడు, పల్లపాటి సుబ్రహ్మణ్యం గారు. ఈ గుండికాయ కూడా నేను కొనేశానా, నాకు అమ్ముడయ్యాడా అంటే నేను మాట్లాడేప్పుడు ఉచ్చం నీచం. సరే నానిగాడు ఇట్లా చేస్తాడా చేయడా,
కనీసం జ్ఞానం ఉండాలి కదా. పార్లమెంట్ దాకా వెళ్తాం ఢిల్లీకి, ఎంతసేపు రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా మాట్లాడితే ఎట్లాగా? చోటు మారినప్పుడు, మనం కూర్చునే కుర్చీ మారినప్పుడు ఆలోచన కూడా మార్చుకోవాలి. కానీ ఏదో హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ చేసి మాట్లాడినట్టు, అక్కడ మాట్లాడినట్టు రాజకీయాల్లో ఒక ఎంపీ కుర్చీలో కూర్చుని, అందులో బెజవాడ ఎంపీ కుర్చీలో కూర్చుని ఎంతమంది గొప్పోళ్ళు పనిచేశారు. ఇంతకన్నా అసలు మామూలుగా ఈ బెజవాడ ఎంపీ కుర్చీని ఎంత అధమ స్థానానికి పడేయాలో, ఎంత నీచానికి పడేయాలో అంత నీచానికి పడేసిన పరిస్థితి ఈ సంవత్సరన్నర కాలంలో. నేను ఆయనకి చెప్తున్నాను, మళ్ళొకసారి మీరు లోకేష్ గారికి ఏదో అని చెప్పి, ఏదో బాగా దగ్గరని, ఇంకేదో అని, మీ ఇద్దరు ఒక్క అంచంలో తిని ఒక్క అంచంలో మంచంలో పడుకుంటారని రకరకాల బెదవాడంతా చెప్తున్నారు. అందుకే మీకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్, ఎందుకంటే మీరు బాగా క్రికెట్ ఆడతారు కదా, గొప్పగా మీరు భారతదేశం తరఫున ప్రపంచ కప్పులు కొట్టుకొచ్చారు, చాలా సుమారు 50 సంవత్సరాలుగా పైబడి రెవెన్యూ శాఖలో గ్రామ సహాయకులుగా పనిచేస్తున్నామని వీఆర్ఏలు తెలిపారు. మా తండ్రులు పెద్దవారు 5 రూపాయల జీతం దగ్గర నుంచి పనిచేశారని, గత వైసీపీ ప్రభుత్వం మాకు జీతాలు పెంచుతామని హామీ ఇచ్చింది. ఇచ్చిన హామీని నెరవేర్చలేదని వారు ఆరోపించారు. గన్నవరం మండలం రెవెన్యూ కార్యాలయంలో మండల పరిధిలో ఉన్న గ్రామాల్లో గ్రామ సహాయకులు వీఆర్ఏలు ధర్నా నిర్వహించారు. గ్రామాల్లో విధులకు గైహాజరై గన్నవరం మండల కార్యాలయంలో ప్రభుత్వం తమను తక్షణమే ఆదుకోవాలని వీఆర్ఏలు నిరసన బాట చేపట్టారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏలు మాట్లాడుతూ గ్రామ పరిధిలోనే కాకుండా మండల పరిధిలో, రెవెన్యూ డివిజన్ పరిధిలో కూడా తిరగవలసి వస్తుందని అన్నారు. తమకు పనిభారం ఎక్కువైందని, నైట్ డ్యూటీలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పెరుగుతున్న ధరలకు అనుకూలంగా తమ జీతాలను కూడా పెంచాలని కోరుతున్నామని అన్నారు. కొన్ని సంవత్సరాల నుండి 10,000 జీతానికి పనిచేస్తున్నామని, కుటుంబం గడవడానికి పిల్లల చదువులు భారంగా ఉండకూడదనే ఆవేదన వ్యక్తం చేశారు. కనీస వేతనం పే స్కేల్ 25,000 రూపాయలు ఇచ్చి మా వీఆర్ఏలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే మా ఈ ధర్నా రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. వీఆర్ఏలు మొదటి నుంచి కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ లో పనిచేస్తూ సాధారణ జీతాలతో గ్రామంలోనే విధులు నిర్వహిస్తూ ఉండేవారు. కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా వీఆర్ఏలు కానీ వీఆర్ఓలు కానీ అందరూ కూడా కార్యాలయాలకు రావడం, డిపార్ట్మెంటు కానీ ప్రభుత్వం కానీ ఇచ్చే పథకాలను అమలుపరచడంలో కానీ, లేదా ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్తాం కానీ వీఆర్ఏలకి అమితమైన భారం ఏర్పడుతుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా వీఆర్ఓలకు మారుస్తున్నారే కానీ, ఆఫీస్ స్టాఫ్కు మారుస్తున్నారే కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న తహసీల్దార్ క్యాడర్ నుంచి వీఆర్ఏ క్యాడర్ వరకు అంతా కూడా రూల్స్ చేంజ్ అవుతున్నాయి. కానీ వీఆర్ఏల జీవితంలో మాత్రం ఎటువంటి మార్పు లేదు. మేము జాయిన్ అయినప్పుడు మా వాళ్ళు అయితే 500 రూపాయల నుంచి జాయిన్ అయ్యారు, 5 రూపాయల నుంచి కూడా జాయిన్ కూడా ఉన్నారు. మేము జాయిన్ అయ్యి దాదాపుగా 12 సంవత్సరాలు అవుతున్నా కూడా అదే జీతం, 10,500 జీతం, ఇదే గవర్నమెంట్లో 10,500 రూపాయల జీతం మాత్రం ఇచ్చారు. కానీ ఇంతవరకు 2018లో పెంచారు. ఈ రోజు వరకు కూడా 7 ఏళ్ళు అవుతుంది, రూపాయి కూడా పెంచలేదు. మధ్యలో మళ్ళీ డిఏ రికవరీ కూడా చేశారు. డిమాండ్స్ వచ్చేప్పటికి మాకు ఫస్ట్ అక్రమంగా ఇస్తున్న మా మీద రుద్దుతున్న డ్యూటీలు రద్దుపరచాలి. ఫస్ట్ జీతం 10,500, రోజుకి 300 రూపాయలు పడుతుందండి. అది 25,000 రూపాయలు చేయాలని చెప్పేసి మా ప్రధాన డిమాండ్. ప్లస్ విలేజ్ లోనే ఉద్యోగం అంటున్నారు. మా సర్వీస్ రూల్స్ ప్రకారం విలేజ్ లోనే ఉద్యోగం, కానీ గ్రామం దాటి 365 రోజుల్లో ఇక్కడే మండల కేంద్రాల్లోనూ, డివిజన్ కేంద్రాల్లో కలెక్టర్ గారి ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దానికి తగ్గట్టుగా టీఏ లేదు, డిఏ లేదు, ఏమీ లేదు. జీతం పెరగదు. 7 ఏళ్ళు 10,000 జీతంతో ఎలా బతకాలి ఏంటి అర్థం కావట్లేదు. భార్య పిల్లలు తల్లిదండ్రులు ఎలా చూసుకోవాలి ఏంటి? చదువుకొని వచ్చినా కానీ ఉపయోగం లేదు, చదువుకునే వాళ్ళకి ఉపయోగం లేకుండా పోతుంది. సరే ఏదన్నా జీతం పెంచమని చెప్పి అడుగుతున్నారు, పెంచట్లేదు. ప్లస్ నైట్ డ్యూటీలు వేయటం, అటెండర్లుగా వినియోగించుకోవటం, అక్రమ డ్యూటీలు అసలు ఎక్కడ పడితే అక్కడ, ఎవరితో చచ్చిపోయినా కానీ దిక్కు లేదు ఆడికి, అదే పరిస్థితి. కాబట్టి ఏంటంటే అక్రమ డ్యూటీలు రద్దు చేసి మాకు శాలరీస్ కొంచెం పెంచి 25,000 రూపాయలు కనీస వేతనం అమలుపరచాలి, అక్రమ డ్యూటీలు రద్దుపరచాలి. సర్వీస్ రూల్స్ని క్షుణ్ణంగా పరిశీలించుకొని పార్ట్ టైం ఉద్యోగుల కింద కన్సిడర్ చేస్తున్నారు. బాగుంది, పార్ట్ టైంగా లేదండి, ఓవర్ టైం గానే చేపిస్తున్నారు. అది కొంచెం మారి మా ప్రభుత్వం డిమాండ్ పట్టించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. నా పేరు గీత, నేను జొక్కలనెక్కలం వీఆర్ఏని. ఇప్పుడు ధరలు బాగా పెరిగిపోయినాయి, మా జీతాలు బాగా తక్కువ. వాటిని బట్టి ఫ్యామిలీని పోషించాలంటే మాకు కష్టమే కదా. దానికి ఏంటంటే జీతం పెంచాలని, ప్రమోషన్స్ ఇవ్వాలని, డ్యూటీస్ బాగా ఎక్కువైపోతున్నాయి. ఓవర్ డ్యూటీస్, టైమింగ్స్ అంటే నార్మల్ 4 అవర్స్ అంటున్నా, 4 గంటలే అన్నారు. అంటే పార్ట్ టైం, మేము ఫుల్ టైం చేస్తున్నాం. కొంచెం ఇబ్బందులుగా ఉంటున్నాయి అంతే. ప్రమోషన్స్ ఇవ్వాలి, పే స్కేల్ అమలు చేయాలి, 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలి.
జీతాలు పెంచాలి. నామినీ విఆర్ఏలుగా పెరిగిన ధరలకు అనుగుణంగా మాకు జీతాలు పెంచాలి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జీఎస్టీ సంస్కరణలపై శాసనసభలో ప్రసంగించిన సీఎం చంద్రబాబు నాయుడు సంస్కరణలకు తాను ఎప్పుడు ముందుంటానని వెల్లడి. ప్రజలకు ఆర్థిక వ్యవస్థలకు జీఎస్టీ లాభదాయకమన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఆర్థిక ఆటుపోట్లున్న దేశ ప్రగతి కోసం మద్దతని వ్యాఖ్య. ఈ నెల 27 వరకు కొనసాగుతున్న ఏపీ అసెంబ్లీ బీఎస్సీలో నిర్ణయించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, స్పీకర్ అయ్యన్న పాత్రుడు. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.